ప్రైజ్ ద లార్డ్. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథంలో 119:11 చూస్తే దేవుడు హెచ్చరిస్తున్నాడు వచనం ద్వారా. నిజమే, మనము బంగారము, డబ్బులు, మనులు, మాణిక్యాలు బీరువాలో దాచిపెట్టుకున్నట్లు వాక్యమును ప్రతి క్షణము ప్రతి నిత్యము మన హృదయంలో భద్రపరుచుకోవాలి. వాక్యం అనే దేవుని వాక్యము వచనం మన హృదయంలో ఎప్పుడైతే భద్రపరుచుకుంటామో అప్పుడు మనము పాపం అంటే అబద్ధాలు ఆడాలన్నా, మోసం చేయాలన్నా మనము వెంటనే దేవుడు వాక్యం అనేది మన హృదయంలో హెచ్చరిస్తూ ఉంటుంది మనల్ని. మన నోటి ద్వారా కానీ, మన చేతుల ద్వారా కానీ, మనం నడిచే చెడు మార్గంలో కాళ్ళ ద్వారా నడవటం కానీ, పాపం చేతులతోటి చేయటం కానీ, నోటి ద్వారా మనం మాట్లాడటం కానీ చేయకుండా వాక్యం మన హృదయంలో భద్రపరుచుకోవాలి. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. మనం చేసే ప్రతిదీ దేవుడు చూస్తుంటాడు. నా బిడ్డలు ఈ విధంగా చేస్తున్నారని దేవుడు దుఃఖించుతూ ఉంటాడు. అది ఎంత పాపమో తెలుసా మనకి, మన బిడ్డలకి. కాబట్టి మన హృదయంలో భద్రపరుచుకోవాలి వాక్యం అనేది. అప్పుడే దేవుడు ఎదుట మనం పాపం చేయకుండా మనము శాంతి సమాధానం కలిగి సత్యం, జీవం, మార్గమును అనుసరించి నడుస్తాము.